హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్. సో ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఊరి గంగానమ్మ తల్లి సంబరం అనమాట ఈ వీడియో. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా మా ఊర్లో గంగానమ్మ తల్లి సంబరం ఇలా చేయడం అయితే చూడలేదు. ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. అంతేకాకుండా ఇదే రోజున రాఖీ పండుగ కూడా వచ్చిందనమాట. సో ఆ సెలబ్రేషన్ కూడా మంచిగా చేసుకున్నాము. మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టామన్నమాట రాఖీ పండుగ రోజున. మీరు ఎలా చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకుండే చిన్న కష్టాలు లేదంటే పెద్ద పెద్ద కష్టాలు మర్చిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పండుగలు ఆనందంగా జరుపుకుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా సరే ఇట్లాంటి సంబరాలు అయితే ఉంటూ ఉంటాయి. లాస్ట్ గంగనమ్మ తల్లి సంబరం 4 ఇయర్స్ నుంచి నేను చూడలేదు. చెన్నైలోనే ఉన్నానన్నమాట. వీలు కుదరలేదు, రాలేదు. కానీ ఈ సంవత్సరం డెలివరీ అయింది కాబట్టి ఇక్కడే ఉన్నాను కదా. ఈ సంవత్సరం చాలా అంటే చాలా మంచిగా చేశారనమాట. నాకు బాగా నచ్చింది. అందుకనే వీడియో నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. నా దగ్గర లేని కొన్ని వేరే వాళ్ళని అడిగి అయితే మెయిన్గా మీకోసమే నేనైతే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. మీరు కూడా చూస్తారని. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను ఇక్కడ లేకుండా చెన్నైలో ఉన్న మా చెల్లి వాళ్ళైనా ఎవరొకరు మంచిగా సపోర్ట్ చేసి వీడియో అయితే పంపుతారు. ప్రతి ఇయర్ కూడా గంగానమ్మ తల్లి సంబరం మంచిగా చేస్తే మీతో మంచిగానే షేర్ చేసుకుంటాను అనమాట. సో గంగానమ్మ తల్లి సంబరం అనేది ఎందుకు చేస్తారనంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకోకుండా హెల్దీగా ఉంటాకి, అంటే అమ్మవారు పొంగు చూపిందంటారు కదా. సో అలాంటివి రాకోకుండా ఉంటాకి గంగానమ్మ తల్లికి అయితే దండం పెట్టుకుంటారు. అంటే గంగానమ్మ తల్లి అంటే చాలా చలవ తల్లి, అంటే అందరినీ కూడా చాలా చల్లగా కాపాడుతుంది అని చెప్పి అర్థం అనమాట. ఇంకా ఆ రోజున సంబరం అయితే స్టార్ట్ అయ్యింది. అంటే గంగానమ్మ తల్లికి పెట్టుకునే ముందు రోజున అనమాట ఈ సంబరం అంతా చేసింది. ఇలా చేశారు. ఎందుకు చేశారు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ స్టార్టింగ్ వీడియో ఇక్కడ నుంచే ఉంటుందన్నమాట. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మీతో ఎప్పుడు కూడా మా ఊరు అని చెప్తాను, కానీ అసలు ఊరు పేరు ఏంటో చెప్పలేదు కదా. మాదైతే మచిలీపట్నంలో ఉన్న సుల్తానగరం అనే ఊరు అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు. సో ఇక్కడ ఇప్పుడు ఈ సంబరం అయితే జరుగుతుంది. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో అయితే చెప్పాను. మేము ఉండేదైతే చెన్నై, అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి సుల్తానగరం.
ఇలా ఊరంతా తిరుగుతా సంబరం అయితే చేస్తారనమాట. సో సంబరం ఇది వచ్చేసేసి మా వీధులు, అంటే మా ఇల్లు ఉండే వీధులు అనమాట. అక్కడికి మా చెల్లిని అయితే పంపించాను వీడియో క్యాప్చర్ చేయమని. ముందు చూసినంత వీడియో కూడా అక్కడ ఉన్న పిల్లలు ఎవరో తీస్తే వాళ్ళని అయితే అడిగి అక్కడ నుంచి మేము వాళ్ళ దగ్గర నుంచి అయితే షేర్ చేసుకొని అప్లోడ్ అయితే చేయటం జరిగింది. ఇది వచ్చేసి అమ్మవారికి చలి నైవేద్యం పెట్టుకోవటం అంటారనమాట. సో ఇలా ఇంట్లో చలి నైవేద్యం పెట్టుకొని అక్కడ టెంపుల్కి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. అలాగే వేడి నైవేద్యం కూడా అంటారు, అంటే కోడిని తిప్పుకొని అమ్మవారి గుడి దగ్గర ఇంకా ఇంట్లో గారెలు కోడి కర్రీ అలాంటివి చేసుకొని దాన్ని అమ్మవారి దగ్గర పెడతారు. అది వచ్చేసి వేడి నైవేద్యం అంటారు. అసలు మొత్తానికి హైలైట్ అయితే ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు కదా, ఒక రకంగా ఇది ఎలా ఉందంటే కాంతారా మూవీలో ఉన్నట్టు వాళ్ళ వేషాలు వాళ్ళు చాలా బాగా అయితే చేశారనమాట ఆ రోజు. ఇలా సంబరం అయితే ఊరంతా కూడా తిప్పి జరుగుతూ ఉంటుంది. ఇలా డ్యాన్సులు వేసుకుంటూ అలాగే అమ్మవారి పాటలతో చాలా మంచిగా అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళు వెళ్ళే పాటలు నాకు తెలిసి ఆల్మోస్ట్ మిడ్నైట్ అయిపోయి ఉంటుంది. నైట్కి కూడా 10 o'clock ఆ టైంకి ఇంకా కూడా సౌండ్ అయితే వచ్చిందనమాట, అంటే అటుపక్క వీధిలో కానీ అక్కడ. నైట్ టైం తీసిన వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ టైప్లో అయితే క్యాప్చర్ చేశాను. సో అవైతే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీకైతే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లాస్ట్ వీడియోస్ చూస్తుంటే అందులో చూపించారు కదా పోతురాజు సంబరాలు అని చెప్పి. సో ఇదనమాట పోతురాజు స్వామికి కూడా అయితే దండం పెట్టుకున్నాము. ఈయన కూడా మంచిగా ఊరేగింపుకైతే తీసుకొచ్చారు. ఇలా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత నీళ్ళైతే వారేసి పసుపు కుంకుమ అలాగే యాపాకు అగరొత్తులు అన్నీ కూడా అక్కడ పెట్టి మంచిగా దండం పెట్టుకోవాలి. అయితే అక్కడ కుండలా కనబడుతుంది కదా, ఆ కుండలో ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న మజ్జిగని అయితే ఆ కుండలో పోస్తాము. అండ్ అలాగే కొంచెం మళ్ళీ ఆ కుండలోంచి తిరిగి కొంచెం అయితే తీసుకుంటాము. అలా తీసుకున్న మజ్జిగని ఏం చేస్తారంటే మనం ఇంట్లో అయితే చల్లుకోవాలన్నమాట, అంటే చలవ అలాగే ఇంటికి మంచిది అని చెప్పి అర్థం అన్నమాట. మాకైతే తెలీదు, ఇంటి పక్క వాళ్ళు అయితే చెప్పారు. ఇది వచ్చేసి పోతురాజు స్వామి స్తంభం అంటారనమాట. మా ఇంటి ఎదురుగా చేశారు కదా, లాస్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అది కూడా చాలా మంచిగా జరిగింది. చెప్పాను కదా మజ్జిగ తెచ్చుకొని ఇలా లైట్గా ఇల్లంతా కూడా మంచిగా అయితే జల్లుకుంటారు.
ఇంతేనండి వీడియో అయితే వచ్చేసి మా వైపు జరిగిన సంబరాన్ని అయితే మొత్తం కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వీధులు అలాగే నైట్ వరకు అయితే సంబరం ఊరేగింపు జరుగుతూనే ఉంది. అండ్ అవి నా దగ్గర ఉన్నాయి కానీ షార్ట్ వీడియోస్ టైప్లో ఉన్నాయి. అవి కూడా మన ఛానల్లో షార్ట్ లెంత్ వీడియోస్లో అయితే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.